पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल वंग विंध्य हिमाचल यमुना गंगा उत्कल तव सुभाषिष मागे जाहे तव जय गान जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे स्टैंड అందరికీ 80వ స్వాతంత్ర్యోత్సవ శుభాకాంక్షలు. 1947 సంవత్సరం ఆగస్టు 15న బ్రిటిష్ వారి నుంచి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంగతి అందరికీ తెలిసింది. దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా మనం ఆగస్టు 15న స్వాతంత్ర్యోత్సవం జరుపుకుంటున్నాం. ఆగస్టు 15, 1947 మనకు స్వతంత్రం వచ్చింది. కానీ మనం ఎలా పరిపాలించుకోవాలని చెప్పి ఒక రాజ్యాంగాన్ని రాసి ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26 నుంచి మన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆగస్టు 15 స్వతంత్రం వస్తే జనవరి 26 మనం రాసుకున్న రాజ్యాంగంతో పరిపాలన స్టార్ట్ చేశాం కాబట్టి జనవరి 26 రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. సరే, ఆగస్టు 15, 1947 మనకు స్వతంత్రం వచ్చేదానికన్నా ముందు ఏంటంటే మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. 1600 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వ్యాపారం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి వచ్చారు. వాళ్ళు వ్యాపారం కోసం వచ్చి మన దేశంలో ఇక్కడ రాజుల దగ్గర అనుమతి తీసుకుని వ్యాపారం చేస్తూ ఇక్కడ ఉండే మన దేశం అనేక రాజ్యాలుగా విడిపోయి ఉంటే ఇక్కడ ఉండే రాజుల మధ్య అనైక్యతను ఆసరాగా చేసుకొని మొదట వాళ్ళు ఫ్రీ ట్యాక్స్ల కోసం కొన్ని కల్పించుకున్నారు. తర్వాత ఇక్కడ భూభాగాలను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకొని భారతదేశంలో సగం ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్గా పరిపాలిస్తున్నారు. అయితే స్వాతంత్రం కోసం పోరాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంతకుముందు మన స్వదేశీ రాజులు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇక్కడ వాళ్ళు రైతుల దగ్గర నుంచి పన్ను వసూలు చేసేవాళ్ళు. కానీ వసూలు చేసిన ఇక్కడ ఏదైనా కరువు కాటకాలు వచ్చినా, ఇక్కడ ఏదైనా ప్రజల సమస్యల్లో ఉన్నా కానీ ఆ భాండాగారంలో ఉన్న ఆ ధాన్యరాశి కానీ ధనరాశి అంతా కూడా ఆ రైతు సంక్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టేవాళ్ళు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే మన దేశాన్ని వచ్చి ఇక్కడ ఎక్కువ భాగాన్ని హస్తగతం చేసుకొని పరిపాలించడం స్టార్ట్ చేశారో ఇక్కడ వేసే పంటలు వాళ్ళు చెప్పినట్టు వేయాలి. అప్పటిదాకా మనము స్వయం సమృద్ధిగా ఉన్న దేశం మనది. ప్రపంచ వాణిజ్యంలో 25% ఇక్కడి నుంచే జరిగేది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు 20% మన భారతదేశంలో ఉత్పత్తి అయ్యి 1617 సంవత్సరం నాటికి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ వ్యాపారం కోసం అని చెప్పి ఇక్కడ మనం చేసే వ్యవసాయాన్ని కూడా వాళ్ళు మార్పుదల చేశారు. వాళ్ళు వాణిజ్య పంటలను ప్రోత్సహించేవాళ్ళు. ఆ వాణిజ్య పంటలను వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళ దేశాన్ని తరలించుకోపోయి అక్కడ పరిశ్రమలో ఉత్పత్తులు తయారు చేసి ప్రపంచమంతా అమ్మేవాళ్ళు. ఇక్కడ ఆహార ధాన్యాల కొరత ఏర్పడి ఇక్కడ కరువు కాటకాలు వచ్చాయి. ఇక్కడ కరువు కాటకాలు వస్తే ఆ కరువు కాటకాల్లో నుంచి ఇక్కడ ప్రజల్ని కాపాడాల్సిన ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం, ఇక్కడ రైతులను పట్టించుకునేవాళ్ళు కాదు. అందుకే మనకు స్వతంత్రం వచ్చే ముందు దాకా 1833లో కానీ 1943లో కానీ గుంటూరులో, బెంగాల్లో కరువులు వస్తే కొన్ని లక్షల మంది ఆకలితో చనిపోయారు. ఆ కరువులకి ప్రకృతి మాత్రమే కారణం కాదు, బ్రిటిష్ వాళ్ళు కారణం. ఎందుకంటే ఇక్కడ వ్యవసాయ భూముల్ని వాణిజ్య పంటలు నీలి ముందుకు కానీ, పత్తి కానీ ఇట్లాంటి పంటలు వేయించి వ్యవసాయ పొలాలు లేకుండా చేసి ఈ పండిన పంట కూడా వాళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ తక్కువ ధర ఇచ్చి ఈ పండిన పంటలో కూడా వాళ్ళు 50%, మోర్ దాన్ 50% ట్యాక్స్లుగా వసూలు చేసి ఆ డబ్బంతా బ్రిటన్కి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడ రైతుల సంక్షేమం కానీ, ప్రజల సంక్షేమం కానీ ఏం పట్టించుకునేవాళ్ళు కాదు. ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం లేవు.
అటువంటి పరిస్థితుల్లో ఈ బ్రిటిష్ వాళ్ళ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాం, మీరు మాకొద్దు, మీరు దేశం వదిలిపోండి అని చెప్పి సుమారు 1857 నుంచి మనలో మార్పు వస్తే 1947 దాకా 90 సంవత్సరాలు సుమారు పోరాటం చేసి, ముఖ్యంగా గాంధీజీ ఎప్పుడైతే ఈ భారత జాతీయ ఉద్యమంలోకి వచ్చాడో అప్పుడు కొంత ఈ ఉద్యమం అనేది ప్రజల్లోకి వెళ్ళింది, గ్రామానికి వెళ్ళింది. 1920 సంవత్సరంలో సహాయ నిరాకరణ ఉద్యమం చేశారు. 30వ సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహం చేశారు. ఉప్పు తయారు చేసుకోవాలన్నా కానీ బ్రిటిష్ వాళ్ళ పర్మిషన్ కావాలి. అటువంటి పరిస్థితులు ఉండేటివి. కనీసం పశువులు మేపుకోవాలన్నా కానీ కొల్లరి పన్ను విధించేవాళ్ళు. మన గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతంలో పశువులు మేపుకునేదానికి పోతే బ్రిటిష్ వాళ్ళు ట్యాక్స్ గిక్స్ ఏమన్నారు వేశారని చెప్పి అక్కడ కన్యకంటి హనుమంతుని అతను ఎదిరిస్తే అతను చంపేశారు, కన్యకంటి హనుమంతుని. అటువంటి పరిస్థితుల్లో ఏ పని చేయాలని బ్రిటిష్ వాళ్ళు ట్యాక్స్ కట్టాలా, ఇక్కడ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేవాళ్ళు కాదు. అటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేమే పరిపాలించుకుంటామని చెప్పి ఎంతోమంది ప్రాణాలు, రకరకాల మార్గాల్లో అందరి లక్ష్యం ఒకటే, భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలి. కొంతమంది సాయుధ మార్గం ఎన్నుకున్నారు, కొంతమంది శాంతియుత మార్గం ఎన్నుకున్నారు. వీరందరూ కూడా కష్టంతో 1947 ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చింది. వాళ్ళందరి త్యాగాలను గుర్తు చేసుకున్న దానికోసం ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాము, ఇంత అభివృద్ధి ఫలాన్ని మనం అనుభవిస్తున్నామంటే దానికి కారణం ఆ రోజు వాళ్ళందరూ చేసిన త్యాగం. వాళ్ళందరి త్యాగాన్ని మననం చేసుకున్నారని చెప్పి ప్రతి సంవత్సరం ఆగస్టు 15 మనం స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవం వేడుకలకు హాజరైన అందరికీ కూడా, ముఖ్య మీడియా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మరోసారి స్వాతంత్ర